నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖాకీ చొక్కా వేసుకుని ఆటో నడిపే సీఎం చంద్రబాబు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా. పండుగల రెట్టింపు పెన్షన్ల పంపిణీ. సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం. వచ్చే ఎన్నికల్లో సీఎం చంద్రబాబును ఆదరించాలన్న ఎమ్మెల్యే మోదుగుల. ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళన చేపట్టిన తెలుగు యువత. 11న ఢిల్లీలో సీఎం దీక్షకు మద్దతుగా టీఎన్ఎస్ఎఫ్ ప్రదర్శన. శంకరవేల సెంటర్లో టంగుటూరి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన. తెలుగువారు గర్వించదగ్గ నేత ప్రకాశం పంతులన్న ఎమ్మెల్యే మోదుగుల. గారడీల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం. రైతులకు వనగూరిందేమీ లేదన్న ఎంపీ కనకమేడల. గుంటూరులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. మోడీ అమిత్ షా పర్యటనలో విజయవంతం చేయాలన్న కన్నా. తన జీవితానికి ఆటో డ్రైవర్ల జీవితానికి దగ్గర పోలికలు ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆటో నడుపుతూ డ్రైవర్లు కుటుంబాన్ని పోషిస్తుంటే తాను రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ ప్రజల సంక్షేమాన్ని చూసినట్లు తెలిపారు. ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి తప్పుడోళ్ల వేటగాణ్ణి అచ్చమైన తెలుగువాణ్ణి మచ్చలేని మనసువాణ్ణిరా. ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి తప్పుడోళ్ల వేటగాణ్ణి అచ్చమైన తెలుగువాణ్ణి మచ్చలేని మనసువాణిరా. ఆటోలపై జీవితకాలం పన్నును రద్దు చేసినందుకు సీఎం చంద్రబాబుకు ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఉండవల్లిలోని సీఎం ఇంటి వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కాకి చొక్కా వేసుకుని చంద్రబాబు ఆటో నడిపారు. డ్రైవర్లందరికీ పెద్దన్నగా ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రయాణికుల క్షేమం మీరు చూసుకోండి, మీ బాగోగులు నేను చూసుకుంటా అని చంద్రబాబు ఆటో డ్రైవర్లకు భరోసా ఇచ్చారు. ఒక యూనియన్గా ఏర్పడి సమస్యలను తన దృష్టికి తెస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మీ అందరిలో నేను మొదటి డ్రైవర్గా ఉంటా. మీ అందరూ తమ్ముళ్ళందరూ నా కిందనుంటారు, నా పక్కన ఉంటారు. శాశ్వతంగా మీకు అండగా నేను ఉంటాను. డ్రైవర్లకు అందరికీ చెప్తున్నా, మీకు అండగా ఉంటాను. నేను అన్ని విధాలు మిమ్మల్ని ఆదుకుంటా. ఈరోజు ఇది మొదటిది మాత్రం మనం చేసింది. ఏదైతే 3 చక్రాల బండ్లు ఉన్నాయో మొత్తం ప్రయాణికుల ఆటోలు అన్నీ కూడా 4 కానీ 5 కానీ 6 మంది కానీ 7 సీటింగ్లు ఉంటే అన్నిటికీ మొత్తం మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ అంతా రద్దు చేసాం. ఇది ప్రారంభం మాత్రమే. నేను మిమ్మల్ని ఎంపవర్ చేస్తాను. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఒక పని చేయండి, రాష్ట్రం అంతా తిరగండి. పట్టాభి కూడా బాగా యాక్టివ్గా ఉన్నాడు. ఈ అసోసియేషన్లో పట్టాభి మొత్తం రాష్ట్రం తిరిగి నువ్వు మొత్తం ఆర్గనైజ్ చేయవల్ని. ఎలక్షన్లో 3,70,000 మంది మీరు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జెండా కట్టుకొని మీరు తిరగండి. మీ జీవితంలో ఏం కావాలో చేసే బాధ్యత నాది అని మరొకసారి తెలియజేస్తున్నా. ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి తప్పుడోళ్ల వేటగాణ్ణి అచ్చమైన తెలుగువాణ్ణి మచ్చలేని మనసువాణిరా. ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి తప్పుడోళ్ల వేటగాణ్ణి అచ్చమైన తెలుగువాణ్ణి మచ్చలేని మనసువాణిరా. గుంటూరులో రెట్టింపు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇతర అతిథులు హాజరై లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు.
పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక కృషి చేస్తున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు రాష్ట ప్రభుత్వం ఇటీవల రెట్టింపు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగులతో పాటు నగర ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్రారెడ్డి, ఇతర టీడీపీ నేతలు పాల్గొని లబ్దిదారులకు రెట్టింపు చేసిన పెన్షన్ ని అందజేశారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను రెట్టింపు చేసి అందిస్తున్నట్లు మోదుగుల వివరించారు. విస్తృతంగా సంక్షేమ ఫలాలను అందిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని 2019 ఎన్నికల్లో కూడా ప్రజలు ఆదరించాలని ఆయన సూచించారు. ఎక్కడైతే ఆడవాళ్ళు ఎడ్యుకేట్ ఉంటారో అక్కడే ఈ యొక్క భారతదేశం ముందుకెళ్తున్నటువంటి భావంలో ఈరోజు చంద్రబాబు గారి పథకం ఇచ్చారు. అదే డెఫినెట్ గా మీ అందరికీ 25, 26, 27 అంటే పేదవాళ్ల ప్రాంతాలకు నిలయం ఈ ఏరియా. ఇంతమంది మహిళలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే సొంత అన్నకి చెల్లెలు భారం అవుతుంది, సొంత బిడ్డలకి తల్లిదండ్రులు, ముసలివాళ్ళు, వృద్ధులు భారం అవుతున్నారు. కానీ వీళ్ళందరూ కూడా చిరునవ్వుతోటి భుజాల మీద తీసుకున్నటువంటి శక్తి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అందుకని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరికి కోడలను చూసి అత్తలు భయపడేవాళ్ళు, ఇప్పుడు అత్తలను చూసి కోడలు భయపడుతున్నారు. ఏంటంటే నువ్వు చూసేదమ్మా, మాకు చంద్రబాబు నాయుడు గారు నెలగా 2000 వస్తున్నాయి, అందుకని నువ్వు నన్ను చూడాలి తప్పితే నేను నిన్ను చూడాల్సి ఉంటుంది. వృద్ధులు సగౌరవంగా ప్రజా సాధికార సర్వే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళకి 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఇస్తూ ఒప్పుకోం. నిజమైనటువంటి నిరుపేదకు ఇల్లు దక్కాలంటే మీరు పిఎస్ఎస్ లో నిజంగా ఇల్లున్నటువంటి వాళ్ళకి కనుక ఇల్లు దక్కితే తీసి మళ్ళీ వీళ్ళకి ఇవ్వాల్సిందిగా నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ తెలుగు యువత ఆందోళన చేపట్టింది. ఈ మేరకు లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం వద్ద మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని తెలుగు యువత నేతలు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం వద్ద మానవాహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు యువత నేతలు ముత్తినేని రాజేష్, కస్కుర్తి హనుమంతరావు, సాయి తదితరులు పాల్గొన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా ఏపీ పట్ల మోడీ ప్రభుత్వం వివక్షత చూపుతుందని ఈ సందర్భంగా నేతలు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో నిరంతరం ఉద్యమాలను కొనసాగిస్తామని వారు వెల్లడించారు. మీరు ఈ రకంగా దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడకుండా ఒక రాష్ట్రంపై చీకట్లు చిమ్ముతూ అంధకారులతో నిరసిస్తూ ఉన్నాం. దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి నరేంద్ర మోడీ రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ కనుమరుగయ్యేలా దేశ ప్రజల వ్యతిరేకతతో కొట్టుకుపోతారని చెప్పి ఇది సందర్భంగా తెలుగు తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఒక రాష్ట్రాన్ని ఈ రకంగా ఇంత అన్యాయం చేస్తూ ఇంత అంధకారంలో తోసారే, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి తెలుగు మిమ్మల్ని ఖండిస్తూ ఉంది, డిమాండ్ చేస్తాం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ పట్ల చిన్న చూపు చూసిన నరేంద్ర మోడీకి కనుమింపి జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న దీక్షకి సంఘీభావంగా మేమందరూ తెలుగు ప్రజలందరూ ఒక్కటిగా మీపైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ హఠావు, ఆంధ్రప్రదేశ్ బచావ్. ఎందుకంటే ఈ తెలుగు ప్రజలందరూ ముక్త కంఠంతో బీజేపీ పార్టీని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. 24 లక్షల కోట్ల బడ్జెట్లో ఈ ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం పోలవరానికి కానీ, అమరావతికి కానీ, అలానే వెనకబడిన జిల్లాలకు కానీ, రాయలసీమ అభివృద్ధికి కానీ, పోర్టులకు కానీ, రోడ్లకు కానీ ఏ మాత్రం కూడా ఒక రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించకుండా నరేంద్ర మోడీ తన నిరంకుశత్వాన్ని ప్రదర్శించుకున్న ఉన్నాడు. యూనిటీ ఆఫ్ స్టాట్యూ పెట్టి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ నరేంద్ర మోడీకి ప్రపంచంలోని ఫెడరల్ వ్యవస్థను గురించి మాట్లాడే అతను ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగం కానట్టు విధంగా నిన్న బడ్జెట్లో చూపించిన దానికి రాబోయే రోజుల్లో తెలుగు ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించి బీజేపీకి అనుకూలమైన పార్టీలు అందరికీ కూడా బుద్ధి చెప్పకపోతే రాబో కాలంలో మన బిడ్డల భవిష్యత్తు, ఆంధ్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. కర్నూలు నుండి చేపట్టిన రైట్ ఫర్ ఫ్యూచర్ సైకిల్ యాత్ర గుంటూరు చేరుకుంది. ఈ యాత్రకు డీఈఓ గంగా భవాని ఘన స్వాగతం పలికారు.
క్లాస్ రూమ్ల డిజిటలైజేషన్ ను ఎన్ఆర్ఎల్ సహకారంతో అభివృద్ది చేస్తున్నట్లు డీఈఓ తెలిపారు. పాఠశాలల డిజిటలైజేషన్ ద్వారా విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెరుగుతున్నట్లు చెప్పారు. సో భవిష్యత్తులో వారి యొక్క సహకారంతో కూడా వితిన్ 2 monthsలో ఇంకొక ప్రాజెక్ట్ కూడా మేము చేపట్టాం. ప్రస్తుతం జిల్లాలో ఇంకా ఎక్కడైతే ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ లేవో వాటిలన్నింటిలోనూ కూడా డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో మేము కోమటి జయరాం గారి ఆధ్వర్యంలో వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రదీప్ గారు అండ్ కోమటి జయరాం గారి సహకారంతో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మా జిల్లాలో అన్ని ఉన్నత పాఠశాలల్లోనూ కూడా మేము డిజిటల్ క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేసుకోగలమైనటువంటి, ఎందుకంటే వారి నుంచి అన్ని పాఠశాలలకి రిమైనింగ్ అన్ని పాఠశాలలకి వారి నుంచి కాంట్రిబ్యూషన్ అయితే వచ్చేసింది. 13 జిల్లాల్లో ఈ సైకిల్ యాత్ర 21న కర్నూలు కలెక్టర్ గారు ప్రారంభించారండి. సో అట్లా ఆల్మోస్ట్ ఈరోజు 7th డిస్ట్రిక్ట్ గుంటూరు జిల్లాకి ఆల్మోస్ట్ 1150 కిలోమీటర్లు మేము ప్రయాణించి ఇక్కడ చేరుకోవడం జరిగింది. ప్రతిరోజు 100 కిలోమీటర్లు ఆల్మోస్ట్ 8-9 అవర్స్ మేము సైక్లింగ్ చేయాలి. సో చేస్తూ అట్లనే పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఇది ఒక విధంగా ఎన్ఆర్ఐస్ ఎట్లా ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది అట్లనే పర్యావరణం గురించి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ గురించి పిల్లలు ఏం చేయాలనే దాని గురించి కూడా మేము పిల్లలతో మోటివేట్ చేస్తూ యాత్ర సాగుతుందండి. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం ఈ నెల 11న ఢిల్లీలో తలపెట్టిన సీఎం చంద్రబాబు దీక్షకు మద్దతుగా నగరంలో తెలుగు విద్యార్థి విభాగం ప్రదర్శన జరిపింది. లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ప్రదర్శన సాగింది. విభజన హామీల ప్రకారం ఏపీకి రావాల్సిన 1,16,000 కోట్ల రూపాయలను కేంద్రం వెంటనే ప్రకటించాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మం చౌదరి, జిల్లా అధ్యక్షులు చైతన్య డిమాండ్ చేశారు. నిధులు లేదా హోదా ప్రకటించి మాత్రమే మోడీ, అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రావాలన్నారు. ఉపేక్షిస్తే ఆంధ్ర ప్రజల గుణపాఠం చవిచూడక తప్పదని బ్రహ్మం చౌదరి, చైతన్య హెచ్చరించారు. ఈ నెల 11న ఢిల్లీలో సీఎం దీక్షకు సంఘీభావంగా శనివారం మదర్ తెరిసా విగ్రహం నుండి లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో కలిసి ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ అమిత్ షాకు వ్యతిరేకంగా నినదించారు. ఈ రాష్ట్రానికి 10వ తారీఖున వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ 4వ తారీఖున వస్తున్నటువంటి అమిత్ షా గారికి కానీ టీఎన్ఎస్ఎఫ్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి 1,16,000 కోట్ల నిధులు ఏదైతే పెండింగ్లో ఉన్నారో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఆ డబ్బు విడుదల చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి రావాలని చెప్పేసి మరి అమిత్ షా గారిని, నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. నల్లపాడు రైల్వే విహార్ కాలనీలో నిర్వహించిన ఆర్ట్ లైవ్ షో ఉల్లాసంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పెయింటింగ్ పోటీలలో రైల్వే ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై అద్భుతమైన కళారూపాలను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఎం వీజీ భూమా ముఖ్య అతిథిగా హాజరై అద్భుతమైన పెయింటింగ్స్ వేసిన కళాకారులను అభినందించారు. వివిధ రాష్ట్రాల నుండి ఆర్టిస్టులు వచ్చి ఆర్ట్ లైవ్ షోలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆమె వెల్లడించారు. మొట్టమొదటిగా ఇట ఒక ఆర్ట్ ఫెస్టివల్ అని ఫస్ట్ టైం జరుగుతుంది. ఇక్కడ మన దేశం పూరా నుంచి ఆర్టిస్ట్స్ వచ్చిన్నారు. దే హ్యావ్ కమ్ ఫ్రమ్ ప్లేసెస్ యాజ్ ఫార్ యాజ్ అహ్మదాబాద్, ఢిల్లీ, Maharashtra, Hyderabad, Rajahmundry, Madras, all places. College students, school students, andaru pilustunnam. They can understand what world of art is. They can also know that there is a totally new career opportunity for us in this. I hope a lot of students also come and watch this show, and a lot of public can also come and see this beautiful place where this art camp is conducted. సంగ్రహ సెంటర్లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే మోదుగుల చేతి మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. తెలుగువారు గర్వించదగిన స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు అని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. అటువంటి మహనీయుని విగ్రహాన్ని శంకరవిల సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం అందరికీ గర్వకారణమన్నారు. శనివారం నగర అదనపు కమిషనర్ రామచంద్రారెడ్డి, టంగుటూరి విగ్రహ పోరాట కమిటీ నేతలు బందా శశిధర్, కోవెలమూడి రవీంద్ర, ఆచారి తదితరులతో కలిసి శంకరవిల సెంటర్లో టంగుటూరి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదుగుల శశిధర్ మాట్లాడారు. అందువల్ల గుంటూరు నగరపాలక సంస్థ అధికారులకు కానీ పోలీస్ సిబ్బందికి కానీ అందరికి కూడా ఈ విగ్రహాన్ని నవ్వుతున్న భవిష్యత్తులాగా ప్రభుత్వ అధికారాన్ని పెట్టి ఈరోజు ఆయనకి సగౌరవంగా అందరూ ఆంధ్రులు తలెత్తుకునే విధంగా విగ్రహ ఆవిష్కరణ అన్నటువంటి దాంట్లో ప్రభుత్వం భాగస్వాములు కావాలి, అనేక సంఘాలు కూడా భాగస్వాములు కావాలి. నేను ఒకటే చెప్తున్నాను, ప్రకాశం పంతులు గారు ఆ కులం ఈ కులం అంటే ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు. ఇది అందరూ తెలుగువాడు గర్వించదగ్గటువంటి బిడ్డ. ఆ బిడ్డను స్ఫూర్తి తెచ్చుకున్నాం.
డెఫినెట్గా ఆయనకి సముచిత రీతిలో గౌరవించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ప్రకాశం పంతులు గారి విగ్రహ పోరాట కమిటీతో వచ్చి విగ్రహ స్థాపనకు నడుం బిగించి తన వంతు కర్తవ్యంగా అధికారులను పిలిపించి పోలీసు అధికారులను పిలిపించి ఇక్కడ విగ్రహం ప్రతిష్ట ఏర్పాటు చేయాలి, అత్యంత వైభవంగా ప్రభుత్వ ఖర్చులతో కానీ ప్రజల ఖర్చులతో కానీ అన్ని వర్గాల వారిని కలుపుకొని అన్ని సామాజిక వర్గాల వారిని సమీకరించుకొని అత్యంత వైభవపేతంగా ప్రకాశం పంతులు గారి విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటు చేస్తానని తన వంతు కర్తవ్యంగా నిర్వహిస్తానని చెప్పి బోదుగూడ వేణుగోపాల్ రెడ్డి గారు హామీ ఇచ్చినారు. వారికి ప్రకాశం పంతులు గారి విగ్రహ సాధన కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అతి త్వరలో ప్రకాశం పంతులు గారి విగ్రహావిష్కరణ సఫలీకృతం అవుతుందని ఆశిస్తూ కేంద్ర బడ్జెట్ కాలం చెల్లిన మందు లాంటిదని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. బడ్జెట్ ఎన్నికల గారడి తప్ప ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. కేవలం ఎన్నికల్లో ఉపయోగించుకుని వదిలేద్దాం అన్న చందంగా బడ్జెట్ను రూపొందించారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో రైతులకు 6,000 రూపాయలు అందిస్తామని ప్రకటించారని, అయితే రైతులు ఇన్సెంటివ్ గా కాకుండా ఇన్సల్ట్ గా భావిస్తున్నారని అన్నారు. అసంఘటిత కార్మికులకు పెన్షన్ అనేది ఎండమావి లాంటిదని, అమలు చేయడం సాధ్యం కాదని చెప్పారు. క్రాప్ ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటిది ప్రస్తావన లేదు. నేచురల్ కెలమిటీస్ వచ్చినట్లయితే ఎలా దాన్ని ఆన్సర్ చేస్తారు? ప్రజలకి పంట వానలో తడిసిపోయి అన్నీ పోయి ధాన్యం కోల్పోయి లేదా పంటలన్నీ కోల్పోతే సమాధానం ఏమిటి? రైతులకున్న ఈ 5-6 ప్రధాన సమస్యలని మినిమం సపోర్ట్ ప్రైస్తో సహా ఆన్సర్ చేయకుండా 2,000 రూపాయలు రోజుకు 17 రూపాయలు చొప్పున ఇచ్చి మొదటి ఇన్స్టాల్మెంట్స్తోనే ఈ బడ్జెట్ ఎక్స్పైర్ అయిపోతే ఈ గవర్నమెంట్ ఎక్స్పైర్ అయిపోయి నెక్స్ట్ టైం తిరిగి రాదు కాబట్టి అమలు జరపడానికి ఆస్కారం లేదు. వాళ్ళు చెప్పిన 2,000 కూడా ఆస్కారం లేదు. అందువల్ల ఇది రైతుకి సాప్ చేశారు తప్ప వాళ్ళకి ఏదేదో కాస్మాటిక్ టచ్ లాగా ఒక టచ్ వేసి రూపకల్పన చేశారు తప్ప ఇందులో రైతులకి బాగుపడే ప్రయోజనం లేదు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత క్యాంపు ప్రారంభమైంది. ఈ నెల 6 వరకు జరిగే ఈ క్యాంపును పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. కులమతాలకు అతీతంగా యువత ఆలోచనలు ఉండాలని స్టెప్ సీఈఓ రజనీప్రియ తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచ దేశాల్లో భారత్ ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. మన దేశం భారతదేశం చాలా ప్రాచీనమైన నాగరికత కలిగింది. మోర్ దెన్ 5,000 ఇయర్స్ ఒక హిస్టరీ కలిగిన మన కంట్రీ ఎన్నో రాజ్యాల నుంచి దండయాత్రలు ఎదుర్కొని కూడా తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చింది. అలానే మనం అందరం చూసినట్టున్న మీరందరూ చదువుకుని ఉంటారు. బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క బానిస శృంఖలాన్ని తెంచుకొని మనం 72 ఇయర్స్ ఇండిపెండెంట్ కంట్రీగా ఉన్నాము. ఈ 72 సంవత్సరాల క్రితం మనం ఏదైతే బానిసత్వంలో బ్రతికి ఉన్నారో ఎంతో మంది త్యాగఫలం, ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు మనందరికీ ఫ్రీడమ్ తెప్పించడానికి ఎంతో కష్టాలు పడి ఉన్నారు. వాళ్ళ త్యాగాల ఫలితమే మనందరం కూడా ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేస్తా ఉన్నాము. వ్యవసాయ భూముల్లో ఫర్టిలైజర్స్ ప్రభావం అనే అంశంపై అమరావతి రోడ్ హిందూ ఫార్మసీ కాలేజీలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశంలో కోరమండల సంస్థ ప్రతినిధి సాయి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ప్రస్తుత విద్యారంగంలో అగ్రికల్చర్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. అయితే పంటల దిగుబడి, భూముల రకాలు, ఫెర్టిలైజర్స్ వినియోగంపై విద్యార్థులు విస్తృతంగా ప్రయోగాలు చేయాలని ఆయన సూచించారు. So if your soil is more than that, మనకి ఆ ప్లాంట్ న్యూట్రియంట్ అనేది అవైలబుల్ పీక్లోకి రాదన్నమాట. సిమిలర్లీ ఇఫ్ యూ సీ సల్ఫర్, కాల్షియం, ఎవ్రీథింగ్, ఇఫ్ యూ సీ ఐరన్ 4 కూడా ఎక్కువ ఉంది. ఈ ఫ్రమ్ దిస్ సైడ్ ఇట్ ఇస్ pH స్కేల్ కి లెఫ్ట్ సైడ్. గుంటూరు కన్వెన్షన్ హాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో చేపట్టనున్న బస్సు యాత్ర, మోడీ, అమిత్ షా పర్యటనల గురించి నేతలు చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో ప్రజారంజక పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇందుకు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్టే నిదర్శనమని ఆయన వివరించారు. ఈ మేరకు జీటీ రోడ్లోని గుంటూరు కన్వెన్షన్ హాల్లో శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కన్నాతో పాటు పార్టీ నేతలు గోకరాజు గంగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో చేపట్టనున్న బస్సు యాత్ర, మోడీ, అమిత్ షా రాష్ట్ర పర్యటనల గురించి నేతలు చర్చించారు. ఈ నెల 10న గుంటూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ప్రధానమంత్రి మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పర్యటనలు
విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కన్నా వెల్లడించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ది పథకం అమలుకి కేంద్రం సహకారం పూర్తిగా ఉందని ఆయన చెప్పారు. కేంద్రం ఇస్తున్న నిధులను దుర్వినియోగం చేస్తూ తిరిగి మోడీ, బీజేపీపై సీఎం చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ విమర్శలను పార్టీ శ్రేణులు సమర్థవంతంగా త్రిప్పికొట్టి రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. మనకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ పక్కన పెట్టుకుని, మనకున్నటువంటి వర్గభేదాలను పక్కన పెట్టుకుని కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళ ఫిబ్రవరిలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు, ప్రధానమంత్రి గారి 2 సార్లు 10వ తారీఖు గుంటూరు, 16వ తారీఖు విశాఖపట్నం, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారిది 4వ తారీఖు విజయనగరం పలాస, 19వ తారీఖు ఒంగోలు, 21వ తారీఖు రాజమండ్రి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం సక్సెస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ జీఎస్టీ తగ్గింపు వంటి చర్యలు లేకపోవడం శోచనీయమని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. ఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆతుకూరి మాట్లాడారు. పేద, మధ్యతరగతి, వేతనజీవులకు కేంద్ర బడ్జెట్లో రాయితీలు ప్రకటించడం సంతోషకరమన్నారు. అలాగే జీఎస్టీ తగ్గింపు, హౌసింగ్ పన్నుల సడలింపు, వ్యాపారులకు ట్యాక్స్ తగ్గింపు వంటి చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. 4.5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ప్రత్యేక హోదా రాకపోవటం, అలాగే విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ మేమందరం రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అది కూడా పరిపూర్తి కాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అదే కాకుండా ఎక్కడైతే మన పోలవరం ప్రాజెక్టు ఉందో, ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం అని, ఓ పక్క కేంద్ర ప్రభుత్వం, ఇలా మధ్య కీచులాట జరుగుతుంది తప్ప ఇచ్చే పరిస్థితి కానలేదు. కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్ కూడా పరిపూర్తి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం వాస్తవానికి ఎంప్లాయీస్ కానీ, వ్యాపార వర్గాలు కానీ మేము అనుకున్నటువంటి పరిధిలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం చాలా సంతోషకరం, మంచి పరిణామం కూడా. అనేక మంది, కోట్లాది మంది ఎంప్లాయీస్ కూడా ఊరట కలిగించే పరిస్థితిని ఈ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి కరెక్ట్ అయినప్పటికీ కూడా వ్యాపార వర్గాలు 5 సంవత్సరాలు మినిమం ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇలా అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మన భారతదేశంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా వ్యాపార వర్గాలు 5 సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టు పరిస్థితి ఉన్న తర్వాత లైఫ్ సైన్స్ సింపుల్ మోడల్ సిస్టమ్స్ పై ప్రభుత్వ మహిళా కళాశాలలో వర్క్ షాప్ జరిగింది. వివిధ సైన్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. సైన్స్ విజ్ఞాన ప్రయోగాలను సులభంగా నిర్వహించి అవగాహన చేసుకునే దిశగా లైఫ్ సైన్స్ వర్క్ షాప్ సాగిస్తున్నట్లు ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ పుల్లారెడ్డి తెలిపారు. వివిధ జీవ వృక్ష శాస్త్రాల ప్రయోగాత్మక పరిశీలనను ప్రత్యక్షంగా, సౌలభ్యంగా విద్యార్థులు తెలుసుకుని శాస్త్రవేత్తలుగా రాణించడానికి ఈ వర్క్ షాప్ దోహదపడుతుందన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో 2 రోజులు వర్క్ షాప్ ప్రారంభమైంది. జువాలజీ, బోటనీ, బయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, హోమ్ సైన్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యాన సాగుతున్న ఈ వర్క్ షాప్లో ప్రొఫెసర్ అరుణన్, ప్రొఫెసర్ నాగార్జున్తో పాటు హెచ్ఓడీలు తులసి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పుల్లారెడ్డితో పాటు సైన్స్ విద్యార్థులు సుల్తానా, ప్రియాంక, చరిష్మా లైఫ్ సైన్సెస్ సింపుల్ మోడల్ సిస్టమ్ను వివరించారు. అంటే ఇది బయాలజీ స్టూడెంట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్టేట్లో కూడా ఇది మొదటి దఫాగా జరుపుతున్నారు ఇట్లాంటి కార్యక్రమం అనేది. ఇది స్టాఫ్కి మరియు స్టూడెంట్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇది 3 రిసోర్స్ పర్సన్ కూడా వచ్చున్నారు. ఆ 3 రిసోర్స్ పర్సన్ కూడా వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్, వాళ్ళని ఉన్నతమైనటువంటి కొత్త విధానమైనటువంటి పద్ధతులన్నీ చెప్తారు. చెప్పినటువంటి అన్ని విద్యార్థులకు చక్కగా గమనించేసి అవి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వాళ్ళకి అవసరం ఏ విధంగా నేర్చుకోవాలి అంటే ఒక సిస్టమ్ కానీ, లేదా ఉదాహరణకి ఒక అమీబా కానీ, హైడ్రా కానీ ఇలాంటి యొక్క సిస్టమ్ ఎట్లా నేర్చుకోవాల్సింది, సులభంగా నేర్చుకోవాల్సినటువంటి విధానం గురించి వాళ్ళు చక్కగా వివరిస్తారు. ఇది 2 డేస్ వర్క్షాప్ అండి. ఈ నెల 6 నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభం నేపథ్యంలో కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశానికి యూనియన్ నేత హనుమంతరావు, స్వామి, సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్,
ఏఐటీయూసీ నేత రాధాకృష్ణమూర్తి, సిఐటియు నేత శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ నేత అరుణ్ తదితరులు పాల్గొన్నారు. 6 నుండి తలపెట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్టూఈ నేత జోసెఫ్ సుధీర్ కుమార్ మాట్లాడారు. మెరుగైన వేతన సవరణతో పాటు ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆ దిశగా కార్మికులు తలపెట్టిన సమ్మెకు తమ మద్దతు ఉంటుందని సుధీర్ కుమార్ ప్రకటించారు. గతంలో 43 ఇచ్చారు. దాని మీద ముందుకెళ్దాం. అలాగనే ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. మరి ఆ బాధ్యతను ప్రభుత్వం వదిలేస్తుంది. కాబట్టి దానిలో కూడా భాగస్వామ్యం ఏ బస్సులు ఏ రూట్లో ఎంత మనకి పెంచులు వస్తుంది, లాభాలు వస్తున్నాయి, నష్టాలు ఎక్కడ వస్తున్నాయి, నష్టాలు వచ్చిన ప్రభుత్వం కేటాయించాల్సిన బడ్జెట్ కేటాయించాల్సిన బాధ్యత ఉంది. ఆ కేటాయింపుల్లో మరి తక్కువ పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ విధంగా వచ్చేందుకు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోన్ క్యాన్సర్ తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పేద యువకుడికి మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థ బాసటగా నిలిచింది. 2.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించింది. బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించే స్తోమత లేని శ్రీధర్ అనే పేద యువకుడికి 2.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించామని మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. బ్రాడీపేట మాస్టర్ మైండ్స్ కార్యాలయంలో అరండల్పేట సీఐ శ్రీనివాసరావుతో కలిసి శ్రీధర్ కుటుంబానికి 2,52,000 రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ మీడియా ద్వారా కడప జిల్లా రాయచోటికి చెందిన శ్రీధర్ వ్యాధి గురించి తెలుసుకుని ఈ సాయం అందించామన్నారు. ఒక 2,32,000 అండి, 2,32,000 రూపీస్ పిల్లలందరూ కలెక్ట్ చేసి, అది కూడా చాలా సిస్టమేటిక్గా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అండి, డీడీ రూపంలో తన పేరు మీద డీడీ తీసి ఇచ్చాం. ఇవాళ లాభాలు వస్తున్నాయి, నష్టాలు ఎక్కడ వస్తున్నాయి, నష్టాలు వచ్చిన ప్రభుత్వం కేటాయించాల్సిన బడ్జెట్ కేటాయించాల్సిన బాధ్యత ఉంది. ఆ కేటాయింపుల్లో మరి తక్కువ పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ విధంగా వచ్చేందుకు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోన్ క్యాన్సర్ తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పేద యువకుడికి మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థ బాసటగా నిలిచింది. 2.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించింది. బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించే స్తోమత లేని శ్రీధర్ అనే పేద యువకుడికి 2.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించామని మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. బ్రాడీపేట మాస్టర్ మైండ్స్ కార్యాలయంలో అరండల్పేట సీఐ శ్రీనివాసరావుతో కలిసి శ్రీధర్ కుటుంబానికి 2,52,000 రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ మీడియా ద్వారా కడప జిల్లా రాయచోటికి చెందిన శ్రీధర్ వ్యాధి గురించి తెలుసుకుని ఈ సాయం అందించామన్నారు. ఒక 2,32,000 అండి, 2,32,000 రూపీస్ పిల్లలందరూ కలెక్ట్ చేసి, అది కూడా చాలా సిస్టమేటిక్గా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అండి, డీడీ రూపంలో తన పేరు మీద డీడీ తీసి ఇచ్చాం. లాభాలు వస్తున్నాయి, నష్టాలు ఎక్కడ వస్తున్నాయి, నష్టాలు వచ్చిన ప్రభుత్వం కేటాయించాల్సిన బడ్జెట్ కేటాయించాల్సిన బాధ్యత ఉంది. ఆ కేటాయింపుల్లో మరి తక్కువ పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ విధంగా వచ్చేందుకు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోన్ క్యాన్సర్ తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పేద యువకుడికి మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థ బాసటగా నిలిచింది. 2.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించింది. బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించే స్తోమత లేని శ్రీధర్ అనే పేద యువకుడికి 2.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించామని మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. బ్రాడీపేట మాస్టర్ మైండ్స్ కార్యాలయంలో అరండల్పేట సీఐ శ్రీనివాసరావుతో కలిసి శ్రీధర్ కుటుంబానికి 2,52,000 రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ మీడియా ద్వారా కడప జిల్లా రాయచోటికి చెందిన శ్రీధర్ వ్యాధి గురించి తెలుసుకుని ఈ సాయం అందించామన్నారు. ఒక 2,32,000 అండి, 2,32,000 రూపీస్ పిల్లలందరూ కలెక్ట్ చేసి, అది కూడా చాలా సిస్టమేటిక్గా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అండి, డీడీ రూపంలో తన పేరు మీద డీడీ తీసి ఇచ్చాం. ఇవాళ ఆ అమౌంట్ అంతా కూడా, డీడీ అంతా కూడా తనకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. నాది చిన్న రిక్వెస్ట్ అండి, పెద్ద మనసు కలిగిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కనుక తనకి హెల్ప్ చేయాలి కాదు, చెయ్యొచ్చు కూడా. వెరీ డిజర్వింగ్ కేస్. తను కాంటాక్ట్ చేయదలుచుకుంటే 7999536207. బీజేపీ పాలనలో మతోన్మాద దాడులు పెరిగిపోయాయని పలు దళిత ప్రజా సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు హిందుత్వ ఫాసిస్టు దాడులను ఖండిస్తూ ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ లో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయా సంఘాల నేతలు లక్ష్మణరెడ్డి, బ్రహ్మయ్య తెలిపారు. ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్లను బ్రాడీపేట ఎస్హెచ్ఓలో వారు విడుదల చేశారు.
మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉభయ తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాక్టివిస్ట్ సంఘాలు మొత్తం కూడా సదస్సులు పెద్ద హైదరాబాదు, విశాఖపట్నం, బెజవాడ, తిరుపతి ఇట్లాంటి చోట్ల సదస్సులు పెట్టాలని చెప్పి నిర్ణయించినాయి. అందులో భాగంగా రేపు ఫిబ్రవరి 5వ తారీఖున హైదరాబాదులో సుందరయ్య గారి విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సులో ప్రధానంగా అందరూ కూడా యాక్టివిస్టులు, ముఖ్యంగా హరగోపాల్ గారు మాట్లాడతారు. దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. నగరాల్లో నవీనా స్కూల్ 39వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గత 39 ఏళ్లుగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తున్న ఘనత నవీనా విద్యా సంస్థదేనని చైర్మన్ చిన్నపరెడ్డి అన్నారు. నగరాల్లోని నవీనా స్కూల్లో శనివారం 39వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గతంలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగిన విద్యార్థులతో త్వరలో ఓ కార్యక్రమం నిర్వహిస్తామని చిన్నపరెడ్డి తెలిపారు. నిర్వహించి పూర్వ విద్యార్థులందరినీ కూడా పాఠశాలకు రప్పించి వాళ్ళ యొక్క బాగోగుల్ని చూసి ఆ యొక్క పిల్లల స్ఫూర్తిని ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు ఫీల్ అయ్యేటట్టుగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ సంవత్సరం అంతా కూడా రకరకాల కార్యక్రమాలతోటి ఈ యొక్క 40 సంవత్సరాల పండుగ జరుపుకోవాలని ఆశిస్తున్నాం. తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆక్స్ఫర్డ్ ఎంఆర్ గ్రూప్ డైరెక్టర్ ఎస్ఎఫ్ మర్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మర్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే కళలపై మక్కువ పెంచుకొని ఆయా రంగాల్లో ప్రతిభావంతులుగా ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ప్రముఖులు శివరామకృష్ణ ప్రసాద్, జీవైఎన్ బాబు, చెరువు రామకృష్ణమూర్తి, ప్రిన్సిపల్ మధు, అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ అబ్బరాజు రాజశేఖర్ సత్కరించారు. అలాగే విద్యా పురస్కార గ్రహీతలు ఆంజనేయులు, ప్రసాద్లను అభినందించారు. శ్రీనాథపీఠం సమక్షంలో ఇక్కడ జరిగినటువంటి వెంకటేశ్వర విజ్ఞాన క్షేత్రంలో నేను ఎన్నో సభలలో స్వామివారితో పాటు కూడా పనిచేశాను. శ్రీనాథుడి మీద ఒక అభియోగం ఉంది. నువ్వు అన్నీ కూడా అనువాదాలు చేశావు, ఇక నువ్వు ఒరిజినల్గా ఏమైనా చేశావంటే ఏమి లేదు కదా, నీవు చేసినది ఏమి శ్రీనాథ చెప్పుకోగా అని చెప్పి అన్నారట. దానికి ఆయన ఒక చమత్కారమైన మాట నైషధంలో చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులను పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. హై ప్రొఫైల్ ప్రాజెక్టుల నిర్వహణకు లబ్ధిదారుల ఎంపిక జరిగింది. పెద్ద ప్రాజెక్టులకు 45 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీంతో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూలను ఎస్సీ కార్పొరేషన్లో నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని కార్పొరేషన్ జీఎం రాజు తెలిపారు. సో అందరూ అవకాశం కల్పిస్తూ ఈవేళ 6 టీములు చేస్తున్నామండి. ఈవేళ అంటే గుంటూరుకి 2 టీములు ఇంటర్వ్యూ టీములు, ప్రకాశానికి 3 ఇంటర్వ్యూ టీములు, నెల్లూరు తక్కువ మంది కాబట్టి అక్కడ 1 టీమే, మొత్తం 6 టీములుగా చేస్తున్నాము. ఈ టీముల్లో ముఖ్యంగా ఎస్ఎఫ్సి నుంచి ఈ ప్రాజెక్ట్స్ మీద పూర్తి అవగాహన గల అధికారులను పెట్టాం. ఎన్నికంతా వాళ్లే చేస్తారు. ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసర్స్ కానీ ఈడీలు కానీ ఎంపిక ప్రక్రియలో ఎటువంటి తావు లేదు, ఎటువంటి ప్రవేశం లేదు. మేము సహాయం చేయటం వరకే. గుంటూరులో నిర్వహించిన ఐటా టాలెంట్ సిరీస్ టెన్నిస్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అండర్ 14 విభాగంలో బాలబాలికలకు టెన్నిస్ పోటీలను నిర్వహించారు. బ్రూనై తెలుగు సంఘం అధ్యక్షులు వెంకట రమణారావు ముఖ్య అతిథిగా హాజరై టెన్నిస్ పోటీలను ప్రారంభించగా రవీంద్ర, ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడలకు ప్రధాన కేంద్రంగా జిల్లాను తయారు చేస్తామని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. ఇది ఎందుకు మేము బ్రూనై తెలుగు అసోసియేషన్ తరఫున ఎందుకు ఇక్కడ ఇది సపోర్ట్ చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న టెన్నిస్ టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, అలాగే పిల్లలందరిలో మోటివేషన్ తీసుకురావడానికి, కాంపిటేటివ్ స్పిరిట్, అలా ఎవరికన్నా అవకాశం ఉంటే కనుక బ్రూనై వచ్చి టెన్నిస్ ఆడటానికి ఇంట్రెస్ట్ ఉంటే దానికి సపోర్ట్ చేయడానికి కూడా మేము ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుంటాం. అలాగే నేను ఇక్కడ చంద్రమౌళి నగర్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇంటి దగ్గరలో టెన్నిస్ కోర్టులో ఉండే అవకాశం వచ్చింది వచ్చి మా చూడటానికి. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ స్టేడియంకి, టెన్నిస్ కోచ్ గారికి, శివప్రసాద్ గారికి ధన్యవాదాలు.
శ్రీమేధ విద్యా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు కొత్తపేట పచ్చిపులుసు కళ్యాణ మండపంలో ఉత్సాహభరితంగా సాగాయి. శ్రీమేధ డైరెక్టర్ నందకిషోర్ ఆధ్వర్యాన జరిగిన ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో వివిధ క్యాంపస్ల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలు సాంప్రదాయ, సినీ, సాంస్కృతిక కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. తమ హావభావాలు, అభినయాలతో ఆహుతులను అలరించారు. ఈ సందర్భంగా శ్రీమేధ డైరెక్టర్ నందకిషోర్ మాట్లాడారు. 2005లో స్థాపితమైన శ్రీమేధ విద్యా సంస్థలు సీఏ, ఇంటర్, కామర్స్ రంగాల్లో ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తూ పురోగమించడం తమకు గర్వకారణమన్నారు. మా సంస్థ ద్వారా జూనియర్ ఇంటర్ ఎంఈసీ నుంచి సీఏ అండ్ సీఏ ఫైనల్ లెవెల్ దాకా డిఫరెంట్ లెవెల్స్లో కోచింగ్ ఇస్తూ ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంకులు ప్లస్ అత్యుత్తమ పర్సంటేజ్ సాధిస్తున్నాము. ఈ ఫలితాలన్నీ సాధించడానికి మా విద్యార్థులు, మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, పేరెంట్స్ అందరి సహకారంతోనే మరి ఫలితాలు సాధిస్తూ వివిధ రాష్ట్రాల నుంచి కూడా శ్రీమేధ విద్యా సంస్థలో హాస్టల్స్ గాను, డే స్కాలర్స్ గా ఎంతోమంది జాయిన్ అవుతున్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ చేయాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. దేశంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ ప్రభుత్వం వర్గీకరణ విషయంలో కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు శ్రీనివాస్ సూచించారు. లేని పక్షంలో విడతల వారీగా ఆందోళనలు చేపడతామని ఆయన తెలిపారు. వర్గీకరణ విషయం మీద ముందు పోవడం కోసం, బీజేపీ మీద ఒత్తిడి చేయడం కోసం ఆంధ్ర రాష్ట్రంలో పడే 13 జిల్లాల్లో అన్ని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయాల ముందు నవేంద్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు 2 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 8, 9 తేదీల్లో రిలే నిరాదీక్షలు సిద్ధపడతా ఉన్నాము. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే, వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెట్టకపోతే నరేంద్ర మోడీ గారు 10వ తేదీన మరి ఆంధ్ర వచ్చినా, 11వ తేదీన ఆంధ్ర వచ్చినా, ఎప్పుడు ఆంధ్ర వచ్చినా కానీ ఇక్కడ మాదిగలు, మాదిగ కులాలు నవేంద్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఈ నెల 9వ తేదీన నగరంలో కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి కార్యక్రమం జరగనుంది. బ్రాడిపేట శారదానికేతన్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఐద్వ నాయకురాలు అరుణ తెలిపారు. సంఘ సంస్కర్తలు, సాహితీవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందున కందుకూరి శతవర్ధంతి కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె సూచించారు. ఐద్వ రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి గారు కూడా ఈ సభలో మాట్లాడతారు. ఈ సభను జయప్రదం చేయాలి. కందుకూరి గారు మరి మహిళల కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహనీయుడు, చనిపోయి 100 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా మరి ఆయన ఈ సమాజానికి చేసినటువంటి సేవలను మనం గుర్తుంచుకోవాలని ఉద్దేశంతోనే ఈ శారదా నికేతనం స్కూల్లో ఈ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. టూ టౌన్లోని యూరా కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రైమరీ స్కూల్లో సైన్స్ గ్యాలరీ జరిగింది. స్కూల్ హెడ్ హబీబా ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విభిన్న అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకుని అవగాహన పొందేందుకు అవకాశం కల్పించారు. భూమి, గ్రహాలు, కాంతి, నీరు తదితర భౌతిక అంశాలను ప్రత్యక్షంగా చూపి సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించారు. సైన్స్ గ్యాలరీ కండక్ట్ చేశాము. ఈ 2 మంత్స్లో పిల్లలు నేర్చుకున్న టాపిక్స్, కాన్సెప్ట్స్ మీద వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేశారు. హౌ డు యువర్ ఇయర్స్ ఎట్లా పనిచేస్తాయి, ఐస్ ఎట్లా పనిచేస్తాయి అని ఎక్స్పెరిమెంట్స్ చేశామండి. ఈ ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఏమవుతుందంటే పిల్లలకి స్టేజ్ ఫియర్ తగ్గిపోయి వాళ్ళు ఫర్దర్గా అందరి ముందు మాట్లాడగలిగే కెపాసిటీ వస్తుంది వాళ్ళలో. అందుకని చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. మేము ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ మా స్కూల్లో ఈ సైన్స్ గ్యాలరీ అనేది 2-3 టైమ్స్ కండక్ట్ చేస్తామండి మేము. దానివల్ల ఏంటంటే పిల్లలు బాగా మాట్లాడగలిగే కెపాసిటీ వస్తుంది వాళ్ళకి.
తాడికొండ మండలం లచ్చనగుడిపూడిలో వింత చోటు చేసుకుంది. ఈ మేరకు సమీపంలో రైతు పొలంలో ఓ వేప చెట్టుకు పాలు వచ్చాయి. ఈ వింత చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. అర్బన్ పరిధిలోని సౌత్ డీఎస్పీగా కూరపాటి ప్రకాష్ బాబు బాధ్యతలు చేపట్టారు. అనంతరం అర్బన్ ఎస్పీ విజయరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో సాధారణ ఎన్నికలు ఉన్నందున అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, రౌడీ షీటర్లు సమస్యాత్మక వ్యక్తుల ఎడల జాగ్రత్తగా ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎస్పీ డీఎస్పీకి సూచించారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరుతూ ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఉపాధ్యాయులతో పాదయాత్రకు పోలీస్ శాఖ నుండి ఎటువంటి అనుమతి లేనందున కార్యక్రమానికి ఎవరూ హాజరు కావద్దని అర్బన్ ఎస్పీ విజయరావు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి ఈ కార్యక్రమానికి ఎవరైనా హాజరైతే అదుపులోకి తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు నాగార్జున యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 14 ఫార్మసీ కంపెనీలు పాల్గొన్నాయి. నిరుద్యోగ యువత ఈ మేళాలో పాల్గొని ఉపాధి అవకాశాలను పొందారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.